హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనిరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజైతే నేను చేపగుడ్లు ఉంటాయి కదండి, చేపగుడ్లతోటి ఫ్రై అయితే చేసి చూపించబోతున్నానండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా మంచిది హెల్త్కి కూడా అండి. కొందరు తెలియని వాళ్ళు కూడా ఉంటుండొచ్చు. ఒకవేళ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళైతే తెలియదని కూడా కామెంట్ చేయండి. కానీ ఒక్కసారి అయితే చూడండి, చాలా మంచిది. స్నాక్స్ లెక్క కూడా తినొచ్చు అన్నమాట. మంచిగా పొడి పొడిగా చేశాను, చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి, కొంచెం ఎగ్ ఫ్రై లాగా కూడా అనిపిస్తుంటుంది అన్నమాట. ఇలా ఉంటుందండి చేపగుడ్లు అని, ఇలా ఉంటాయి అన్నమాట. అవే అన్నమాట వాటర్లో ఉన్నప్పుడు ఇవే చేపల్లాగా తయారవుతాయి అని అంటూ ఉంటారన్నమాట. ఇవి చేపగుడ్లు అంటుంటారు కదా, ఇదే అన్నమాట. దీన్నైతే నేను తీసుకున్నానండి. దీన్నైతే ఒక శుభ్రంగా 2-3 సార్లు అయితే మంచిగా చక్కగా అయితే కడుక్కోవాలండి. కొంచెం నీచు వాసన అనేది వస్తుందన్నమాట. లోపల కనిపించేయండి గుడ్లు అన్నమాట అండి. అచ్చం ఎగ్ ఫ్రై లాగానే ఉంటుందండి. దీన్నైతే నేను 2-3 సార్లు బాగా శుభ్రంగా అయితే మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను. ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి. మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత నీచు వాసన రాకుండా క్రిస్పీగా ఉంటుందన్నమాట. మంచిగా స్నాక్స్ లెక్క కూడా తినొచ్చు. ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నానండి. అలాగే లవంగాలు, యాలకు, ఒక దాల్చిన చెక్క అయితే అన్ని 2 అయితే నేను తీసుకొని వేసుకుంటున్నాను. ఇందులో మాత్రం ఆనియన్స్ అయితే వేయకూడదండి. ఇది చేపగుడ్ల ఫ్రై ఆనియన్స్ లేకుండానే చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే అవి వేగిన తర్వాత చేపగుడ్లను అయితే వేసుకుంటున్నాను. అన్నమాట. అసలు అని కూడా అంటుంటారు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క తిరిగా పిలుస్తుంటారండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. చక్కగా అయితే బాగా కలుపుకోవాలండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ అయితే చేయట్లేదండి చాలామంది. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక మూత అయితే పెడుతున్నానండి. ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇలా అయిపోతుంది అన్నమాట. ఇది ఎట్లా ఉంటుందంటే పొడిగా కావాలనుకుంటే మాత్రం పొడిగా చేసుకోవచ్చండి. మనకు కొంచెం గడ్డల్లా ఉండాలి, కొంచెం తినేటట్టు ఉండాలి, పట్టుకోవటట్టు అంటే ఎక్కువ పొడి కూడా చేయనవసరం లేదండి. సేమ్ టు సేమ్ ఎగ్ ఫ్రై లాగానే మనం కొంచెం ఎగ్ పెద్దగా ఉండాలంటే పెద్దగా, కొంచెం పొడి ఉండాలంటే ఎట్లా వేసుకుంటాం, ఇది కూడా అంతే అన్నమాట. స్మెల్ అయితే అచ్చం మనకు ఎగ్ కర్రీ వేసేటప్పుడు ఏ స్మెల్ అయితే వస్తుంటుందో ఇది కూడా అదే వాసన వస్తుంటుంది అన్నమాట. ఇంకా ఇందులో చిన్న గుడ్లు ఉంటాయి కాబట్టి ఇట్లా సౌండ్ వస్తుంటుంది. కొంచెం చూసారా, ఇందాక ఫస్ట్ ఎంత ఆయిల్ పోసాను, ఇప్పుడు లేదు. ఒకవేళ తగ్గినట్టు అనిపిస్తే ఇంకొంచెం పోసుకున్నా పర్లేదన్నమాట. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు అట్లా మూత పెడుతున్నానండి. ఒకసారి తీసి చూద్దాము. మంచిగా ఇది ఫ్రై అయిందనేది ఎట్లా తెలుస్తుంది అంటే మంచిగా గోల్డెన్ కలర్ వస్తుంది అన్నమాట అండి. ఇది ఇప్పుడు చిన్నపాటి ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఎక్కువ చేపలు తీసుకుంటామండి మేము మా దాంట్లో. అలాంటి సమయంలో జనాగట్ల బాగా వచ్చిందనుకోండి, బంధువులు ఉంటుంటారు కదా, ఇలా ఫ్రై చేసి వాళ్ళకి స్నాక్స్ లాగా ఇస్తామన్నమాట. స్పూన్ వేసి ఇస్తే వాళ్ళందరూ తింటూ ఉంటారు. ఇప్పుడు మూత పెట్టానండి. మూత పెట్టి చూద్దాము. ఇప్పుడు చూసారా, మంచిగా పొడి అయింది. మంచిగా గోల్డెన్ కలర్ కూడా వచ్చింది చూసారా. మనము ఆయిల్ కూడా అంత పోసాము, ఇంత కూడా కనపడడం లేదు. ఇప్పుడు ఆయిల్ అయితే ఏం పోయనవసరం లేదండి, చాలు. ఏమాత్రం మంచిగా ఫ్రై అయితే అవుతుంది. కౌస్ అనేది ఉండదన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేసుకోండి, మీకే తెలుస్తుంది. అందులో అయితే కొంచెం పసుపు అయితే వేసుకుందాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒకసారి మంచిగా కలబెట్టుకుందాము. మన ఛానల్లో నేను ఆల్రెడీ కొర్రమీను చేపల పులుసు కూడా చేశానండి. కొర్రమీను ఒకసారి దాన్ని కూడా చూడండి. కింద కావాలంటే లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్లో. చాలా సింపుల్ వేర్లో అయితే చేసి చూపించానండి.
చేపల పులుసు కూడా ఆనియన్స్ లేకుండానే చేశానండి. ఇప్పుడు అందులో కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నాను. కొంచెం సరిపడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి. సేమ్ టు సేమ్ ఎగ్ ఫ్రై లాగానే ఉంటుందండి. టేస్ట్ అయితే ఏమాత్రం తీసిపోదన్నమాట. మా ఫ్యామిలీలోనైతే చాలా అంటే ఎక్కువ మంది తింటారండి. అసలు జొన్న అంటే వాళ్ళు అసలు వదిలిపెట్టరన్నమాట. చేపల పులుసు మనం ఆల్రెడీ చేపని తీసుకున్నప్పుడు మనకు అలా జొన్న వెళ్ళిందనుకో చేపల పులుసు చేసుకుంటారు. అలాగే ఇది కూడా ఇలా ఫ్రై చేసుకుంటారన్నమాట. అందులో కొద్దిగా మనము చివరిలో కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలండి. మీకు కుదిరితే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. నేను గరం మసాలానే వేసుకుంటున్నానండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. చక్కగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల నుంచి అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపగుడ్ల ఫ్రై అయితే తయారైపోయిందండి. టేస్ట్ అయితే బాగుంటుంది. చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇది ఎగ్ ఫ్రై లాగానే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే నేను తీసుకుంటున్నానండి. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాగా వచ్చిందో. ఆయిల్ కూడా ఎక్కువ అనేది కనపడదన్నమాట. అలా ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారో బయట కూడా అలాగే ఉంటుందండి. ఆయిల్ అనేది ఏమి ఉండదు, పొడి పొడి లాగానే ఉంటుంది. మా పిల్లలైతే చాలా బాగుంది మమ్మీ అని అన్నారు. మా హస్బెండ్ కూడా బాగా కుదిరింది బుజ్జి, మంచిగా ఉందని అన్నారు. మీకు చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదండి ఎంత చక్కగా వచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.